క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా సస్పెన్స్ ఉంది, చాలా బాగుంది సందేశ్ మూవీ. ఈ మధ్య మొన్న నింద తర్వాత ఇది కూడా చాలా సస్పెన్స్ మెయింటైన్ అయింది. సినిమా చాలా బాగుంది, సూపర్. వరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, మంచి థ్రిల్లరు, మస్ట్ సీ మూవీ. ఆడియన్స్ రావాలంటే థ్రిల్లర్గా సస్పెన్స్ అది మెయిన్. డెఫినెట్గా అది బాగా ప్రమోట్ చేస్తే డెఫినెట్గా థ్రిల్లర్ మౌత్ పబ్లిసిటీతో ఇంకా బాగుంటుంది. 100% చూడొచ్చు, 100%. చాలా బాగుంది. రేటింగ్ అంటే చాలా బాగుంది, టాప్ రేటింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది థ్రిల్లర్, ఇందులో సాంగ్స్ ఏం లేవు, లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది. బట్ క్లైమాక్స్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది. మస్ట్ సీ మూవీ, అందరు ఫ్యామిలీ అంతా చూడొచ్చు. And you should go and watch it for sure. And ఇది ట్రూ బేస్డ్ స్టోరీ అని లాస్ట్ టైం అని తెలిసింది, కానీ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. అండ్ థియేటికల్ పర్ఫార్మెన్స్ అయితే రిజల్ట్గా బాగుంది. క్లైమాక్స్ చూడడానికైనా మూవీ చూడాలి. అమేజింగ్, అమేజింగ్, సూపర్గా ఉంది. మీరు ఇంకా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తే తెలుస్తుంది. ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్. చాలా అంటే సస్పెన్స్ ఉంది కాబట్టి ఇదంతా చూసిన తర్వాత తెలిసిందే. అండ్ స్టోరీ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. సారీ, అమేజింగ్ చెప్తున్నారు, అందుకే కదా ఐమాక్స్ అని సెలెక్ట్ చేశారు. డెఫినెట్లీ అండి, చాలా బాగుంది. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేను ఐఎమ్ నార్త్ ఇండియన్, బట్ ఈ మూవీస్, ఈ తెలుగు మూవీస్ కొన్ని సెలెక్టెడే చూస్తాను. అండ్ ఇట్ కమ్స్ టు దిస్, ఇట్స్ రియలీ అమేజింగ్. రేటింగ్ 5 stars to 5 stars. అమేజింగ్. హలో అండి, ఇప్పుడే విరాజీ మూవీ చూశాను, చాలా బాగుంది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. వరుణ్ సందేశ్ గారు అయితే ఇరగదీశారు, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోతుంది. ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి విరాజీ సినిమాని చూడండి. వరుణ్ సందేశ్ గారికి మళ్ళీ ఇది ఒక సూపర్ సక్సెస్ అనుకోవచ్చు. ఈ సినిమా చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కానీ అంటే అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా సూపర్ హిట్ అనమాట. దీంట్లో నేను కూడా క్యారెక్టర్ చేశాను, మినిస్టర్ క్యారెక్టరు. చాలా బాగుంది సినిమా అయితే. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, సూపర్ అనమాట. వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేసిన ఫీలింగ్ అయితే నాకుంది. నైస్. లో ఇది కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ తర్వాత ది బెస్ట్ మూవీ, ఆసమ్, సూపర్ హిట్. అంటే తన లైఫ్లో అన్ని బెస్ట్ మూవీసే, బట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో హైలైట్స్ అన్నీ ఉన్నాయండి, భయపెట్టేస్తారు మొత్తానికి ఆడియన్స్ని అయితే. నిజంగా యాక్షన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ విరాజితం సాంగ్ గూస్ బంప్స్ అసలు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి విజిట్ చేయండి, మన విరాజీ మూవీని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఎక్కడ కూడా అంటే వేరే సీన్స్ అయితే ఏం లేవు. అండ్ వరుణ్ సందేశ్ గారికి ది బెస్ట్ మూవీ. సూపర్ అండి, ఇంకా లవర్ బాయ్, కానీ ఈ మూవీతో ఇంకా డిఫరెంట్గా అన్ని మూవీస్ కూడా చేస్తారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా అయితే బాగుందండి. ప్రీమియర్ టాక్ ఇప్పుడు ప్రీమియర్ అయింది కదా, ప్రీమియర్తో అయితే చాలా పాజిటివ్ టాక్ ఉంది. సో హ్యాపీ టాక్ విన్నందుకు. అందరూ అయితే పాజిటివ్గానే చెప్పారు. అతను ఇంకా కంబ్యాక్ అనే చెప్పాలండి వరుణ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. హైలైట్స్ అంటే ఎమోషనల్ అండి. నేనే ఈ సినిమాలో చేశాను కాబట్టి నేను చెప్తే బాగోదండి. యాక్చువల్లీ కొత్తగా ఉంటారండి వరుణ్ గారు అయితే. ఈ సినిమాలో మీరు వరుణ్ గారిని కొత్తగా చూడొచ్చు. అండ్ అందరివి కొత్త ఫేసెస్ ఉంటాయి, ఏదో అందరూ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లా ఉండదు, మొత్తం కొత్తగా. జోక్ చెప్పరా? చీమా ఏనుగు జోక్ అయినా పర్లేదు మేడం, పర్లేదండి. ఒక జోక్ చెప్పరా ప్లీజ్, అందరు నవ్విస్తూ ఉంటారు కదా. పని మనిషి అని ఎందుకంటారు? సినిమా చూసి తెలుసుకోవాలి. అందరూ థియేటర్స్కి రండి. ఆ పని మనిషి అని ఎందుకంటారు? ఇలాంటి జోక్స్ చాలా ఉన్నాయి. సో సినిమా అయితే అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. మీకు అందరికీ కొత్త ఫీల్ ఉంటుంది మూవీలో. థ్యాంక్ యూ సో మచ్. సందేశ్ చాలా బాగా చేసాడు. చాలా సస్పెన్స్, చాలా బాగా చెప్పారు. చివరిలో ఊహించని విధంగా మలుపు వచ్చింది. చాలా బాగా చేశారు. మళ్ళీ బాగా ఇంకా పెద్ద సినిమాలన్నీ మంచిగా వస్తాయి అని ఆశిస్తున్నాను. నేనే తీసింది, నాకు ఎప్పటికీ నచ్చుద్ది. సో ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. చూడాలి ఇంకా ఏంటి అంటే జనాలు వచ్చేదానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వరుణ్ సందేశ్ కొత్త లుక్,
అండ్ ద ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్కి వచ్చి జనాలు చూడాలంటే ఈ రోజుల్లో అది పెద్ద ఎక్స్పెన్సివ్ అఫేర్. బాగా డబ్బులు పెట్టి పాప్కార్న్లు డబ్బులు అవుతాయి. కానీ థియేటర్కి వచ్చి పాప్కార్న్ పట్టుకొని భయపడుతూ చూస్తా లాస్ట్లో ఒక హైకి వెళ్ళే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదే ఇస్ మచ్ ఇంపార్టెంట్. సూపర్ డైరెక్టర్ సూపర్ డైరెక్షన్ బాగా చేశారు సార్. థ్యాంక్ యూ చేశారు అసలు సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవాల్సింది ఈ సినిమాలో డైరెక్టర్ గారికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎండింగ్ దాకా సూపర్గా డైరెక్షన్ చేశారు. కొత్త డైరెక్టర్ చాలా మంచిగా చూపించారు. ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్, వేరే లెవెల్. సినిమా నిజంగా చాలా బాగుంది. 1 hour 40 minutes లెంత్ ఉంది మూవీ. ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగుంది మూవీ. అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఇద్దరి గురించి. ఆఫ్కోర్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ అనుకుంటాను అయింది. నిజంగా ఫస్ట్ మూవీలాగా లేనే లేదు మూవీ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ వరుణ్ సందేశ్ గారు. ఆయన పర్ఫార్మెన్స్ నాకు నిజంగా చూసి ఏమనిపించిందంటే ఇంకా ఇందులో ఇంత పొటెన్షియల్ ఉంది. ఒక 16-17 years నుంచి ఆయన చేస్తున్నారు, చాలా రకరకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు. స్టిల్ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ అండ్ గివింగ్ ఏ కంప్లీట్లీ అది వరుణ్ సందేశ్ లాగా లేరు. ఆయన ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉన్నారు. యాంటీ ఏ క్యారెక్టర్ అయితే ఆయన పోషించారో ఆ క్యారెక్టర్ కంప్లీట్లీ దించేశారు. అండ్ లాస్ట్ 30 minutesలో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వరుణ్ గారు అండ్ మదర్ క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ ఒకరు ఉంటారు. ఇద్దరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది. డెఫినెట్గా మూవీ వచ్చి థియేటర్లోనే వచ్చి చూడండి, హిట్ అయ్యే సినిమా అయితే 100%. ఒక మదర్ సెంటిమెంట్ అంటే లైక్ ఒక పోలీస్ అతను ఏం చేయకూడదు అనేది దీంట్లో చూపించారనమాట. సో మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలని. అంటే ఎప్పుడు లవర్ బాయ్గా కనిపించే ఒక పర్సన్ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా కనిపించారనమాట. సో చాలా చాలా బాగుంది. అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాం. చాలా అంటే సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. అంటే లైక్ ఏ పర్సన్ ఏం చేయకూడదు అనేది అయితే ఉంటుంది. లైక్ పోలీస్ అనేది చాలా చేయకూడదు కదా, లైక్ అంటే చాలా అంటే థియేటర్ సౌండ్ అదిరిపోతుంది అనమాట. అసలు సూపర్. హర్ష గారికి సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. 5 out of 5. ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంచెము సస్పెన్స్గా థ్రిల్లర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి వాచ్ చేయాల్సిందే. విరాజీ సూపర్. తల్లి క్యారెక్టరు చాలా బాగుంది. అందరికీ అమ్మగారి యాక్టర్ బాగుంది, హీరో గారిది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఒక యాక్షన్ థ్రిల్లర్, మంచి ఎంటర్టైన్మెంట్. సో చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కాన్సెప్ట్ అసలు ఎవరైనా గెస్ట్ ఏమో క్లైమాక్స్ ఇలా ఉంది. లుక్ కూడా కొత్తగా ఉంది, చాలా బాగుంది. 100% నైస్. మహేంద్ర గారికి కంగ్రాచులేషన్స్. ఒక మంచి మూవీని అందించారని చెప్పి ప్రొడ్యూసర్ గారికి.